లెమన్ గార్లిక్ మ్యాగీ. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. చూస్తున్నారు కదా, లెమన్ గార్లిక్ మ్యాగీ అండి. చేసుకోవడం చాలా ఈజీ. సో నార్మల్గా 2 మినిట్స్ మ్యాగీ కాకుండా కొంచెం టైం స్పెండ్ చేసి ఇలా తిన్నారంటే కొంచెం వెరైటీగా ఉంటుంది. రోజు చేసుకున్న కంటే రొటీన్గా కాకుండా రొటీన్కి భిన్నంగా ఉంటుంది. టేస్ట్లో అయితే మాత్రం ఎటువంటి కాంప్రమైజ్ లేదండి, చాలా బాగుంటుంది. ఇంకా లేట్ చేయకుండా చూసేయండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో వాటర్ వేసుకొని అవి వాటర్ హీట్ ఎక్కాక దాంట్లో మ్యాగీ వేసుకొని మ్యాగీ చక్కగా కుక్ అయిపోయాక వాటర్ని డ్రైన్ చేసేసి పక్కన తీసి పెట్టుకోండి. తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కాక దాంట్లోకి వెల్లుల్లి ఫ్లేవర్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి. వెల్లుల్లి ఫ్లేవర్ బాగుంటుంది. తర్వాత మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు వేసుకోండి. ఇక్కడ వెజిటబుల్స్ అయితే మీకు నచ్చినవి వేసుకోండి. నేనైతే ఓన్లీ కార్న్ వేస్తున్నానండి. తర్వాత దాంట్లోకి మసాలా మీరు వెజిటబుల్స్ వేసుకుంటే వెజిటబుల్స్ అన్నీ కూడా కుక్ అయ్యాక మసాలా ఆ స్టేజ్లోనే వేసేయండి. తర్వాత మీరు ఎగ్ నూడిల్స్ చేయాలనుకుంటే ఒక ఎగ్, నేనైతే సింగిల్ ఎగ్ అండి, మీరు కావాలన్నా డబుల్ ఎగ్ కావాలన్నా వేసుకోవచ్చు. సో వెజిటబుల్స్ అన్నీ ఉడికాక మాత్రమే వేయాలి. మసాలా మాత్రం ఎగ్ కొట్టాక ముందే మసాలా వేసేయండి. మొత్తం కలిపాక మాత్రమే ఎగ్ వేయండి. ఎగ్ కూడా కుక్ అయిపోయాక దాంట్లోకి మనం కుక్ చేసుకున్నటువంటి మ్యాగీ వేసేసి దాంట్లోకి కొంచెం పసుపు, కారం, గరం మసాలా, కొంచెం పెప్పర్ పౌడర్, అలాగే ధనియా పౌడర్ వేసుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేశారంటే ఇంకా అంతేండి, రెడీ అండి. లాస్ట్లో ఇది మాత్రం మర్చిపోకండి, లెమన్ అయితే వేయాలండి. సో లెమన్ వేస్తే టేస్ట్ మారిపోతుందండి, చాలా బాగుంటుంది. సో నాలా ఇలా పిక్కలతో కాకుండా తీసి వేసుకోండి, సీడ్స్ తీసి వేసుకోండి. అసలు ఆ లెమన్ ఫ్లేవర్ అలాగే ఆ గార్లిక్ ఫ్లేవర్తో తింటుంటే చాలా బాగుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నా మాట నమ్మకపోతే ఒకసారి ట్రై చేసి ఇలానే ట్రై చేసి చూడండి, ఎంత బాగుంటుందో మీకే తెలుస్తుంది. నా ఛానల్లో చాలా మంచి రెసిపీస్ ఉన్నాయి, వెళ్ళి చూడండి. ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో వస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.